నమస్తే. గాంధీ భవన్లో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంతా గాంధీ భవన్ మెట్ల దగ్గర ఉన్నారు. సో అసలు గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది, సో ఏంటి ఒకసారి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటి బ్రదర్, ప్రధానంగా గాంధీ భవన్కి రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్లు పడ్డాయి, ప్రిపేర్ కావాలి. మేము తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులమన్నా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి అన్ని రకాల కృషి చేసిన వాళ్ళము. మేము కీలకమైన రోల్ని ప్లే చేసిన వాళ్ళము. ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. చాలా సంతోషము, మేమంతా దీన్ని స్వాగతిస్తున్నాము. దీనికి చాలా ప్రభుత్వానికి మా తరపున ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి గాను తర్వాత విషయం ఏంటంటే ఫస్ట్ మా ఇష్యూ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఈ గ్రూప్ 1 స్టేట్ లెవెల్లో అత్యున్నత సర్వీస్ అయినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది. ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఉంది. మేము అంతకుముందు నోటిఫికేషన్ రాకముందే ఇటు విషయాన్ని మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ నోటిఫికేషన్లో మళ్ళీ ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టి తెలుగుని విస్మరించారు. మేము ఏమంటున్నామంటే ఇంగ్లీష్ పెట్టండి, మేము ఇంగ్లీష్ని ఎవరు వ్యతిరేకిస్తలేము, ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఖచ్చితంగా. ఇంగ్లీష్తో పాటే తెలుగును కూడా క్వాలిఫై టెస్ట్గా చేర్చాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్తో పాటుగా మన యొక్క తెలంగాణ మాతృభాష తెలుగును పెట్టినప్పుడే ఆ యొక్క పరీక్షకి పరిపూర్ణత వస్తుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పుడు మా ఎస్ఐ మనకి ఎస్ఐ ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో మెయిన్స్లో మన తెలుగుని క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెడతా ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉందో అందులో తెలుగుని మన క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చిర్రు. మనకి ఈ జూనియర్ సివిల్ జడ్జి ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో కూడా తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఉంది. ఇదే గ్రూప్ 1 సర్వీస్ అయినటువంటి పరీక్ష అన్ని రాష్ట్రాల్లో తమ మాతృభాషని క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టినాయి. కానీ మన తెలంగాణలో మాత్రమే ఇంగ్లీష్ని మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టి మన యొక్క తెలుగు భాషని విస్మరించడము నిజంగా ఇది ఒక మనకి శోచనీయం. ఈ ప్రభుత్వము దీనిపై గత ప్రభుత్వమే చేసినట్టు మన గత ప్రభుత్వం కూడా తెలుగుని మర్చిపోయింది. ఈ ప్రభుత్వంలో తెలుగు చేరుస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ తెలుగును చేర్చకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. మేము ఇట్టి విషయాన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ఇంతమంది బయటికి రావాల్సి వచ్చింది. సో డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. రియాజ్ గారు మీకు వాళ్ళ ఒక వినతి పత్రాన్ని మీకు అందజేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నారు, సో ఎట్లా చూస్తారు? మంత్రుల దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? అంటే వాస్తవంగా గ్రూప్ 1 సర్వీస్ అనేది మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే వ్యవస్థ. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గ్రూప్ 1 ఆఫీసర్ల ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలతోటి మంచి కమ్యూనికేషన్ మనం చేయాలనుకున్నప్పుడు, ప్రజల ప్రాబ్లమ్స్ రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్థానిక భాష మీద అధికారులకు పట్టడం అనేది ఒక పాజిటివ్ అంశం. ఇంగ్లీష్ అనేది కూడా అవసరమే. ఆల్రెడీ ఇంగ్లీష్ని క్వాలిఫై ఎగ్జామ్లో బాగా పెట్టారు. వీరందరూ డిమాండ్ ఏంటంటే ఇంగ్లీష్తో పాటుగా తెలుగును ఒక భాషగా పెట్టడం వల్ల ప్రజలకు చేరువయ్యే ఆఫీసర్లని ప్రభుత్వం నిర్మించుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది, మరి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడే వీళ్ళు గాంధీ భవన్కి వచ్చి ఈ వినతి పత్రాన్ని ఇచ్చారు. నేను తప్పనిసరిగా ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అట్లాగే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా దీన్ని సీఎంఓ ఆఫీస్కు తీసుకొచ్చి దీన్ని ప్రభుత్వం వైపు నుంచి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఒత్తిడి చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అటానమస్ బాడీ. జనరల్గా ఆ విషయాల్లో వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అయినా విద్యార్థుల విజ్ఞప్తిని, ప్రజల విజ్ఞప్తిని గమనించి ఈ అప్లికేషన్ ఏదైతే వీళ్ళు వినతి పత్రం నాకు ఇచ్చారో దీన్ని తప్పనిసరిగా సీఎం ద్వారా, ప్రభుత్వం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎగ్జామినేషన్ పెట్టాలంటూ కూడా ఇక గ్రూప్ 1 అభ్యర్థులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక అధికార ప్రతినిధి అయినటువంటి రియాజ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానంటూ చెప్తున్నారు. సో చూద్దాం మరి అంశం మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.